వెచ్చించి వాళ్ళ పనులను మనం ప్రారంభించుకోవడం జరిగింది. జూలపల్లి, ఎలియేడు, సుల్తానాబాదు, ఓదెల, శ్రీరాంపూర్, పెద్దపల్లి రైతు అనేటోళ్ళు బతకాలి. మన ఉద్దేశం ఏంటి? రైతు అనేటోళ్ళకి బతకాలి, రైతుకు సమృద్ధిగా నీళ్లు రావాలి, రైతులకు వడ్లు అమ్ముకుంటే వడ్ల కటింగ్ ఉండద్దు. ఇవన్నీ నేను చేసే పనులు. మీకు ఏది సంతోషంగా ఉంటే అది చేసే ప్రయత్నం చేస్తాను అంతే. కానీ ఈడ ఎండాలి, ఆడ వండాలి, ఆడకి అంతే ఏమి ఉండదు. ప్రతి దొంగలు కొంతమంది శాతగానులు మధ్యలో పుట్టించే కథలు ఆయన. మీరు ఏడికి రమ్మన్నా వస్తాను. ఒక మాట అన్నా మాకు నీళ్ళు వస్తలేవు అంటే కూడా ఇంకో పూట ఒక రోజు మళ్ళీ ఎక్కువ పట్టుకొచ్చాను ఇచ్చుకుంటాం. ప్రభుత్వం ఒక యాప్ తీసుకొచ్చింది. కొంతమందికి నచ్చలేదు, కానీ నచ్చాల. ఎందుకంటే నాకు తెలిసి ఎకరానికి 3 బస్తాల కంటే ఎక్కువ మన వెయ్యం. ఆ 3 బస్తాలే విషం. ఎకరానికి 3 బస్తాల యూరియా కంటే ఎక్కువ వెయ్యం. అలగా దొరికింది అగ్గిపెట్టిన తర్వాత ఆడ పెట్రోల్ గ్యాస్ పోసుడు, ఆడ పొద్దుగాను తెల్లారంగా పోయి ముట్టించచ్చు. అంతా కాలుకుంటూ పోడు. అంటే మీరు ఏమన్నా గడ్డి కాలుతుంది, నాకు అలగా అవుతుంది, అలగా ట్రాక్టర్ దుంతే సంబరపడతాను. కానీ దాంతో మంచి సారవంతమైనటువంటి భూమి కూడా పాడైపోతా ఉంది. అంటే మంచి పంటనిచ్చేటువంటి నేల కూడా మనకు మంచి పంటనిచ్చేటువంటి ఏవైతే క్రిమి కీటకాలు ఉంటాయో అవన్నీ నశించిపోతా ఉన్నాయి. ఇది మన కాలబెట్టినంత. రైతు బిడ్డగా, రైతు నాయకునిగా, మీ అన్నగా, మీ తమ్మునిగా చెప్తా ఉన్నా. ఆ పని అసలే ఎక్కువ. పత్తి చేలు కాలబెట్టుడు, మొక్కజొన్న కాలబెట్టుడు, పొలాల కొయ్యలు కాలబెట్టుడు. 28, 29, 30 అంటే కంపల్సరీ 26 జనవరి లోపలనే ఈ బీటీ రోడ్ నిర్మాణం కంప్లీట్ కావాలని నేనైతే స్ట్రిక్ట్గా చెప్పిన వాళ్ళకి గట్టిగా. ఖచ్చితంగా బీటీ రోడ్ కంప్లీట్ అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఎమ్మెల్యే గారి అన్న అయినా, తమ్ముడైనా, బావ అయినా, బామ్మర్దైనా, మా సొంత కార్యకర్త అయినా ఫైనే. అందులో ఎవ్వరి పైరవి పనిచేయదు. నీకే స్ట్రిక్ట్గా చెప్తున్నా. ఏ ట్రాక్టర్ కేజీ విల్స్ పెట్టుకొని రోడ్ ఎక్కద్దు. నాకు కూడా వ్యవసాయం ఉంది, నాకు కూడా ట్రాక్టర్ ఉంది. కానీ నేను అట్లా రోడ్డు మీద నా ట్రాక్టర్ తిరిగాడు. దాన్ని నా ట్రాక్టర్ తిరుగుతాడు, నువ్వు పట్టుకో, 5,000 ఫైన్ అయ్యి చెప్పు అందరికి. ఎమ్మెల్యే ట్రాక్టర్ పట్టుకున్నావు, 5,000 ఫైన్ ఇస్తాను. తప్పేం లేదు. నేను సుల్తానాబాద్ మండలంలో ఉన్నటువంటి రైతులందరినీ మా సిటీ కేబుల్ సుల్తానాబాద్ ద్వారా మరి అన్ని మండలాల రైతులను నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అప్పీల్ చేస్తూ ఉన్నా, కోరుతా ఉన్నా. దయచేసి కేజీ వీల్స్ వేసుకొని మీరు రోడ్ల మీదకి రాకండి. మీకు అంత కష్టం అనిపిస్తే అది 1000 రూపాయలకు 1500కు దొరుకుతుంది ఇది పట్టి. కాబట్టి అందరూ సహకరించాలని చెప్పి మీ ద్వారా మా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తాను. కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేస్తా, బాగా రోజులు అవసరం లేదు, సంక్రాంతి లోపల ఇప్పిద్దాం. ఇది ఒక సమ్మక్క దేవునికి పోయే రోడ్డు కూడా కాదు. దేవునితో పాటు రైతులకు అలాగే 2-3 గ్రామాలను అనుసంధానం చేసే విధంగా కూడా ఈ యొక్క రోడ్డు ఉపయోగపడుతుంది. మీ అందరికీ తెలుసు, ఈ యొక్క రోడ్డు ఇటు కొదురుపాకు, అటు ముప్పరితోట, రాయకలిదేపల్లి, అటు నుండి ఎలిగేడు కూడా చాలా నియరెస్ట్ ప్లేస్. ఇది నియరెస్ట్ మార్గము. కాబట్టి ఇది అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి రోడ్డు. అందుకే ఈ యొక్క రోడ్డును మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తున్నాను మీ అందరికీ. పార్టీలతోటి సంబంధం లేదు. ఎలక్షన్ వరకే. మన యొక్క గ్రామాన్ని అందరం అభివృద్ధి చేసుకుందాం, కలిసికట్టుగా అందరం కూడా అభివృద్ధి చేసుకుందాం. దానికి మీ అందరూ సహకరించాలని చెప్పి ఇక్కడ మా ఊరికి, మా 2 గ్రామాలకు ఇంత నిధులు కేటాయించి ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా మా 2 ఊర్ల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు ఇంకిన్ని నిధులు ఇచ్చి మా గ్రామాలను అభివృద్ధి పరచాలని చెప్పి ఆయనను కోరుకుంటున్నాం.